హాయ్ అందరికీ, నా పేరు సూర్య. నేను ఈ వీడియోలో స్టార్టింగ్ నుండి ఇప్పటిదాకా చేసిన డ్రాయింగ్లన్నీ చూపిస్తా. కుదిరితే వీడియో లాస్ట్ దాకా చూడండి, మజా వస్తుంది. 8th క్లాస్లో దించిన స్కెచ్లు అనమాట. దానికన్నా ముందు ఇవన్నీ ఎక్కడనో పోయినాయి. ఇవే ఉన్నాయి నా దగ్గర. ఇవి స్టార్టింగ్కి వెళ్ళి చూపిస్తా. ఇది నేను గూగుల్లో పోయి బ్యూటిఫుల్ గర్ల్ ఇమేజెస్ అని కొడితే 4-5 వచ్చినాయి. అన్ని స్క్రీన్ షాట్లు తీసుకొని ఆడికెళ్ళి దించిన. ఇది కూడా ఇవి రెండు కూడా అట్లనే బ్యూటిఫుల్ గర్ల్ ఇమేజెస్, క్యూట్ గర్ల్ ఇమేజెస్ అని కొడుతుంటాయి. పని ఆ పాట నాకు ఇవే చేస్తుంటే అన్నీ నేను లత్కూరు కథలు. ఇవి నేను బట్టల షాప్ క్యూ అయినప్పుడు బట్టలు తీసుకుంటే కవర్ ఇస్తారు కదా, దాని మీద లేడీస్ మోడల్ ఫోటోలు ఉంటాయి కదా, ఆడికెళ్ళి చూసి దించిన అనమాట. ఇవన్నీ మ్యాక్సిమం అన్నీ అట్లనే ఉంటాయి ఈ బుక్లో. మొత్తం బట్టల షాపుల మీదకి వెళ్ళి ఇక నెక్లెస్లు, టిక్లీలు, బ్లౌజులు ఇవే దించుతుండే. ఆ టైంలో ఏదో పెద్ద ఫ్యాషన్ డిజైనర్ అయిపోదాం అనుకుంటుండే, కానీ జర పరిస్థితుల ప్రభావం వల్ల కుదరలేకపోయింది. ఇది నేను యూట్యూబ్లో పోయి ఇల్యూస్ట్రేషన్ డ్రాయింగ్ అని కొట్టి దించిన అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కన్ను, ఇది ఇగో లిప్స్, జా. ఇది మా మమ్మీకి చూపిస్తే పరిశాన్ అయిపోయింది. మా కొడుకులు ఇంత క్రియేటివిటీ ఉందని. పాపం మా మమ్మీకి ఎవరు చెప్తారు. ఇది కంప్లీట్ చేయలేకపోయినా ఈ స్కెచ్ నేను ఏ రోజు కూడా. అన్నీ మ్యాక్సిమం అన్నీ ఇట్లనే ఉంటాయి. ఇక ఈడికి వెళ్ళి జర కార్టూన్ టైప్ స్కెచ్లు వస్తాయి అన్నమాట. చూపిస్తా, అవి వేరే దగ్గర ఉన్నాయి. ఒక్క నిమిషం. ఇది నేను అప్పుడు బెంటెన్ ఎక్కువ చూస్తుండే. అందులోకి వెళ్ళి ఇక ఆడికెళ్ళి బెంటెన్లు, డోరెమాన్లు, కార్టూన్లు, ఏం ఒక్క ఛానల్ ఖుషీ టీవీకి వెళ్ళి మొదలుపెట్టి ఇక అన్ని ఛానళ్ళు అన్నీ కవర్ కొట్టేస్తుండే. ఇది ఇక పోకెమాన్లు గివే చూస్తుండే నేను. బెంటెన్లు, పోకెమాన్లు, డోరెమాన్లు. ఇది నేను క్లాష్ ఆఫ్ క్లాన్స్ కూడా ఎక్కువ ఆడుతుండే ఆ టైంలో. అందులోకి వెళ్ళి చూసి దించిన స్కెచ్లు అనమాట ఇవి. మళ్ళీ ఇట్లా స్కూల్ బుక్లు ఉంటాయి కదా, వాటి మీద లేబుల్స్ అతక పెడతారు కదా, స్టిక్కర్లు. ఇట్లా నేమ్, స్కూల్ వాటి మీద ఉంటాయి కదా చిన్న చిన్న లోటస్. కొంతమంది పూలు వీలు తెచ్చుకుంటారు. ఆడికెళ్ళి దాంట్లోకి వెళ్ళి చూసి దించిన స్కెచ్ అనమాట అవన్నీ. దాని మీద బెంటెన్ స్కెచ్లు, ఫ్రెండ్స్ టెక్స్ట్ బుక్లు అన్నీ తీసుకొని వాటి మీద ఏడ ఏం కనిపిస్తే అవి చూసి దించుతుండే. ఇక నేను మ్యాక్సిమం కార్టూన్ స్కెచ్లు ఎందుకు దించుతుండే అంటే చెప్పుకోవాలి పడదనమాట, ఇది అని. వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోతుంది. నేను అది హీరోయిన్లో దించితే ఈయన అని చెప్పుకోవాలి పడుతుండే. అంత జబర్దస్త్ దించుతుంటే నేను. ఇది స్పైడర్ మ్యాన్లకి క్యారెక్టర్ అనమాట, విలన్. మోనిస్టర్ అని రాసిన ఏదో, అది డ్రింక్ అనుకోగలరు ప్లీజ్, కాదు అది మాన్స్టర్. ఇవి బెంటెన్ స్కెచ్లు, ఏలియన్ స్కెచ్లు. ఎక్కువ కార్టూన్ చూస్తుండే ఆ టైంలో, అందుకే ఇవే స్కెచ్లు ఉన్నాయి. ఇక ఇది లాస్ట్ అనమాట కార్టూన్ స్కెచ్. దీని తర్వాతకి వెళ్ళి అన్నీ షేడింగ్ చేసిన, అంటే షేడింగ్ చేద్దామని ట్రై చేసిన. కానీ మీరు అనుకోగల, మీరు స్కెచ్లు చూపిస్తా అని చెప్పి గివేవో చూపిస్తున్నావు గిదే అని. అట్లా కాదు. స్టార్టింగ్లో అందరికి ఖరాబే వస్తాయి, నావి కూడా అట్లనే వచ్చినాయి. ఆ టైంలో వదిలేసి ఉంటే ఇప్పుడు చక్కగా రాకుండే. ఈమె ఎవరో గెస్ చేస్తే నీకు 2 కోట్లు ఇచ్చేస్తా ఆరామ్సే. రష్మిక మందన దించుదాం అనుకొని దించిన, కానీ అదేదో వంకర టింకర్ అయిపోయింది. ఆ టైంలో చెప్పుకోవాల్సి వస్తుండే. కింద రాస్తుంటే ఇక్కడ అల్లు అర్జున్ స్కెచ్, మహేష్ బాబు స్కెచ్ అని. ఎందుకంటే అవతల వాళ్ళకి పోయి ఈయన ఎవరని అడుగు చెప్పాలి పడదు కదా, కింద రాస్తే. అట్లా చేస్తుండే. ఇది కూడా మహేష్ బాబు గారి స్కెచ్. ఎవరన్నా ప్లీజ్ వాళ్ళ ఫ్యాన్స్ హర్ట్ అయితే సారీ, స్టార్టింగ్లో అట్లనే వస్తాయి. ఇది అనుపమ గారి స్కెచ్. జరా దొడ్డుగా అయిపోయింది స్కెచ్, సారీ. నేను అప్పుడు ఖాళీ పోర్ట్రేట్ స్కెచ్లు వేస్తుండే, మెడ దాకా, గొంతు దాకా. ఒక్కొక్కసారి అయితే సగంలో ఆపేస్తుంటే ముక్కు దాకా చేసి, సమాజ్ కాకుండే. అప్పుడు 1 రూపీ పేపర్ల మీద, అంటే అదే A4 సైజ్ పేపర్లు ఉంటాయి కదా, అవుటి మీద చేస్తుండే అనమాట. ఎందుకంటే నాకు తెలియదు ఆ టైంలో GSM పేపర్ అది ఇది అని. ఇది ప్రియాంక చోప్రా గారి స్కెచ్. కొంచెం చక్కగా వస్తలేదు. ఈ సంజయ్ నేను మీకు చెప్తారు, అవుట్లైన్ వేసినుండే అప్పుడు KGF వచ్చినప్పుడు. ఇది చూడొచ్చు మీరు, పేపర్ కూడా A4 సైజ్ పేపర్, జిరాక్స్ పేపర్ ఉంటుంది కదా, దాని మీద దించుతుండే. కానీ కంప్లీట్ చేయలేకపోయినా. ఒక్క నిమిషం, కెమెరా యాడ్ చేసేస్తున్నా. నాకు ఎడిటింగ్ ఇక్కడ చక్కగా రాదు. ఏదో జస్ట్ రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నా అన్ని డ్రాయింగ్లు. నడుస్తుంది వీడియో, లేకపోతే నడవదు అట్లా అన్నట్టు. ఇది కూడా సంజయ్ దత్ గారు. ఫస్ట్ టైం నేను కలర్ పెన్సిల్తో ఏదైనా ఒక మనిషి స్కెచ్ చేద్దామనుకొని చూసిన, కుదరలేదు. మ్యాక్సిమం ఆ టైంలో చక్కగా రాకుండే వీడియో స్కెచ్లు. జస్ట్ ఏదో టైంపాస్కి నేను ఏదో ఒకటి వేసిన అని చూపించడానికి. ఇది కీర్తి సురేష్
గారు అనుకొని నేను వేసిన, అది అట్లా రాలేదు, అది నా తప్పు కాదు. ఇది అనుపమ గారి స్కెచ్, ఇది కూడా కుదరలేదు. మ్యాక్సిమం యాక్ట్రెస్ ఇది మా అక్క స్కెచ్ అనమాట. ఇది మా అక్కకు పోయి చూపించిన నేను, ఇది నువ్వే అని 2 సార్లు అద్దంలో చూసుకుందామే పాపం. ఆ టైంలో జర నా డెడికేషన్ అట్లుండే. వీడికి వెళ్ళి జర మంచిగా వచ్చిన స్కెచ్లను అన్నిటిని ఇట్లా ర్యాప్ చేసి పెట్టి మరీ లోపల పెట్టేసిన. ఇది జర చక్కగా వచ్చినుండే. ఈ స్కెచ్ కూడా ఆ టైంలో వేరే యూట్యూబర్లను చూస్తుంటే ఎక్కువ నేను ట్యుటోరియల్ వీడియోలు అవి ఇవి, హౌ టు డ్రా స్కెచ్, హౌ టు డ్రా అవుట్లైన్ విత్ గ్రిడ్, అవి ఇవి మెథడ్లన్నీ కొట్టి యూట్యూబ్కి వెళ్ళి చూసి నేర్చుకున్నాను నేను. ఏడా కోర్సులు వీర్సులు ఏం తీసుకోలే నేను. మీకు కూడా అదే చెప్పాలనుకుంటున్నా, ఏడా ఏం కోర్సులు వీర్సులు ఏం తీసుకోకుండా అంత ఎక్కువ ఏమి నేర్పారు. యూట్యూబ్లో జబర్దస్త్ నేర్పిస్తారు. ఇది రాంపోతినేని అన్న స్కెచ్ కానీ అట్లా రాలేదు. ఈ సైన్ రణవీర్ సింగ్ గారు పెట్టిర్రు అనుకోకండి జర, అంటే నేను మస్త్ డేంజర్ సైన్ పెట్టేసిన, మీరు మళ్ళీ షాక్ కాగలరు. ఇది అల్లు అర్జున్ గారు స్కెచ్. అట్లా ఉండయి మ్యాక్సిమం, మీరు స్కెచ్ని స్కెచ్ లెక్క చూడండి. ఇది విరాట్ కోహ్లీ గారి స్కెచ్. ఇది విరాట్ అన్న సైన్ పెట్టిండి దీని మీద, ఆ రోజు కలిసి ఉండే. ఇది అల్లు అర్జున్ నా ఫేవరెట్ హీరో అనమాట, అందుకే 70 సార్లు అనేది దించిన. ఇది సమంత గారు అనుకొని నేను దించిన, కానీ రాలేదు అట్లా. సరే, ఇది విజయ్ అన్న స్కెచ్, అంటే మా ఇంటి పక్కకు ఉంటాడు అనుకోలేరు, సారీ విజయ్ దేవరకొండ అన్న స్కెచ్. ఇది కమల్ హాసన్ గారి స్కెచ్. ఇవి ట్యుటోరియల్, ఇది సౌరవ్ జోషి ఆయన పేజ్ మీద ఉంటే చూసి దించిన ఇవన్నీ. వాళ్ళ వీడియోలలోకి పోయి పాజ్ చేసి సేమ్ నేను ఒక కన్ను, ఆయన ఒక కన్ను దించితే నేను ఒక కన్ను దించి ఇట్లా చూసి నేర్చుకున్నా. ఇది ఎన్టీఆర్ అన్న స్కెచ్. సారీ, ఎవరైనా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఉంటే నన్ను క్షమించండి, నేను అట్లా అనుకొని దించలేను, అది జర అయిపోయింది అట్లా. ఇది దీని మీద ట్యుటోరియల్ వీడియో ఉంటుంది యూట్యూబ్లో, శుభం డోగ్రా అని ఉంటారు. ఇవన్నీ చూడవచ్చు మీరు, A4 సైజ్ పేపర్, జిరాక్స్ పేపర్లు అనమాట. దాని తర్వాతకి వెళ్ళి నేను 180 GSM ఐవరీ పేపర్లు కొనుగోలు స్టార్ట్ చేసిన. అంటే అప్పుడు తెలిసింది నాకు పేపర్లలో ఇట్లా మీడియం ఉంటుంది, రఫ్ ఉంటుంది, స్మూత్ ఉంటుంది అని. ఇది నేను కలర్ పెన్సిల్తో యూజ్ చేసిన అనమాట, చేసిన స్కెచ్. షారుఖ్ ఖాన్, దీని తర్వాత స్పైడర్ మ్యాన్, ఒక 4-5 చేసిన స్టార్టింగ్లో కలర్ పెన్సిల్. దాని తర్వాత నాకు అంత మజా రాలేదు, చక్కగా కొట్టలేదు. సో నేను ఇక అవాయిడ్ చేసేసిన కలర్ పెన్సిల్ చేసుడు. ఇది కీర్తి సురేష్ గారి స్కెచ్. నేను చేసిన 100 స్కెచ్లలో 70 స్కెచ్లు యాక్టర్ ఉండొచ్చు మ్యాక్సిమం. ఇది శుభం డోగ్రా అన్న పేజ్లో చూసి చేసిన. నేను ఒక 4-5 ఆర్టిస్టులను ఫాలో అవుతుండే ఆ టైంలో, ట్యూటోరియల్ వీడియోలు చూసి చేస్తుంటే. నేను మీద ఇట్లా మీకు ఆ పేజ్, వాళ్ళ పేజ్లో పేర్లు ఇచ్చేస్తా, మీరు కుదిరితే మీరు కూడా చూడండి. ఇది సౌరవ్ జోషి ఆయన పేజ్ నుండి చూసి నేర్చుకున్నా. మీరు కూడా చూసి ట్యూటోరియల్ వీడియోలు చూసి నేర్చుకోవచ్చు. ఈజీ ఉంటుంది, ఎక్కువ ఏముండదు. స్టార్టింగ్లో ఏమవుతుందంటే సక్కరావు, ఎవరిని సక్కరావు, సో అట్లా అయిపోతుంది. ఇది నేను ఫస్ట్ టైం ఒక గూగుల్లోకి వెళ్ళి ఫోటో తీసి నా అంతలు నేను స్కెచ్ చేసుకుందాం అనుకున్న స్కెచ్ ఇది. ఇది కూడా అట్లనే ఇక ఈడికి వెళ్ళి, ఇది KL రాహుల్ అనుకొని దించిన. మ్యాక్సిమం అప్పుడు అనుకునే దించుతుంటే అవి అట్లా రాకుండే, అట్లా అవుతుండే ఇక జర వంకర్ టింకర్. ఇది ఈ పాప అప్పుడు ఫేమస్ అయిపోయిన ఉండే, ఆమె దించి నేను ఫేమస్ అవుదాం అనుకున్నా కానీ కాలేదు. ఇది అమితాబ్ బచ్చన్ గారి స్కెచ్. ఇది ట్యూటోరియల్ వీడియో చూసి దించిన అనమాట యూట్యూబ్లో, శుభం డోగ్రా అని ఉంటాడు. దీంట్లో మీరు చూడొచ్చు, అంతేం నేర్చుకోవడానికి అంతేం ఉండదు ఈ స్కెచ్లలో, కానీ వాళ్ళ దగ్గర చూసి నేను మస్తు నేర్చుకున్నా. ఇవి జస్ట్ బిగినింగ్ అనమాట, స్టార్టింగ్లలో చేస్తుంటే. ఇది 2021లో నేను ఇక్కడ డేట్లు కూడా రాసి పెట్టిన కొన్ని అవుట్ మీద, చూడొచ్చు మీరు తర్వాత. ఇది ట్యూటోరియల్ వీడియో చూసి చేసిన. ఇంకా యూట్యూబ్లో ఆ ట్యూటోరియల్ వీడియో ఉంటుంది, మీరు కొట్టి చూడొచ్చు, లియోనల్ మెస్సీ ట్యూటోరియల్ వీడియోస్ అని. ఇది నేను గూగుల్లోకి వెళ్ళి ఫోటో తీసి చేసిన. ఇది ధోని స్కెచ్. ఇది విజయ్ అన్నది. ఫస్ట్ టైం నేను ఆ రోజు 10B 8B పెన్సిళ్ళు యూజ్ చేసిన. మహేష్ బాబు గారు స్కెచ్. వీడికెళ్ళి జర స్కెచ్లు చక్కగా ఉంటాయి కాకపోతే ఇవి నేను 70 మందికి మా ఇంట్లో, కాలేజ్లో, స్కూల్లో తీసుకొని చూపించి సత్రోలు చేసేసారు నా స్కెచ్లు అన్నీ. ముట్టి అడ్డం దొడ్డం ముడతారు, మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. జర ఇప్పటి నుంచి నేను జర చూపించుడు తక్కువ చేసిన వేరే వాళ్ళకి. యూట్యూబ్లో చూపిస్తే ఏంటంటే ముట్టుకొని చూడరు కదా ఎవరు, అట్లా
ఎవరికైనా స్కెచ్లు చూడాలనుకుంటే యూట్యూబ్ది ఇప్పటి నుంచి వీడియో షేర్ చేసేసి ఇక ఇది పవన్ కళ్యాణ్ గారి స్కెచ్. మీరు చూడవచ్చు ఒక్కొక్క పేపర్ మీద కొద్ది ఇట్లా స్పాట్స్ కనిపిస్తాయి. ఖరాబ్ చేసారు ముట్టుకొని చేతులతో. నేను ఆల్రెడీ చెప్తా ఇక్కడ జర సక్క ముట్టుకోండి అంటే ఇంటరా ఇదే అని చెప్పి అడ్డం దొడ్డం ముడతారు. ఆ టైంలో ఒక్కొక్క పేపర్ చక్కగా చేయడానికి రాకపోతే మళ్ళీ ఎంటకి ఇంకో స్కెచ్ చేస్తుంటే అనమాట, వేస్ట్ చేయకుండా. ఇది ట్యుటోరియల్ వీడియో చూసి నేర్చుకున్నా. సుభోజిత్ మోండల్ అని ఉంటాడు ఒక ఆయన ఆర్టిస్ట్. ఆయన పేజ్ నీకు మీది ఇస్తా, ఎవరికైనా నేర్చుకోవాలనుకుంటే మీరు కూడా పోయి చూడవచ్చు. ట్యుటోరియల్ వీడియోస్ ఉంటాయి అన్నీ. ఇది రష్మిక గారి స్కెచ్. ఆడ డేట్లు కూడా ఉంటాయి, మీరు చూడవచ్చు. 2021, 2022 అని. మస్తు పాత స్కెచ్లు ఇవన్నీ, మస్తు పాత స్కెచ్లు. నేను జ్యువెలరీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుండే ఆ టైంలో. మొత్తం ఇట్లా జిగేల్ అని కనిపిస్తుండే ప్రతి ఫోటో కూడా. మనిషి ముఖం ఎట్లనన్నా రాని, కానీ నాకు ఖాళీ జ్యువెలరీతోని, నెత్తి మీద టిక్లీలతోని, వాటితో సంబంధం ఎక్కువ ఉంటుండే. ఇది దీపికా పదుకొన్ గారి స్కెచ్. తలపతి విజయ్ అన్న స్కెచ్ 2021 చూడవచ్చు మీరు. డేట్ పాత స్కెచ్లు అనమాట ఇవన్నీ. ఇవన్నీ చేసి నువ్వు ఏం చేసినావురా, మేము ఇవి అంగన్వాడీలో ఉన్నప్పుడే చేసినాం, ఇవన్నీ ప్లీజ్ గిస్వంటి కామెంట్లు పెట్టకుండా టైంపాస్కి ఏదో అవార కథలు పడకుండా గివ్ చేసుకుంటూ కూర్చుంటుంటే నేను ఇంట్లో. ఇది 2021లో చేసిన స్కెచ్. సాయి పల్లవి గారి స్కెచ్ అనుకున్నా, కానీ అట్లా జర రాలేదు. దీంట్లో ఎక్కువ షేడింగ్లు ఉండే. స్టార్టింగ్ స్కెచ్లలో షేడింగ్ మీద వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయలేను. కొంచెం చేద్దామని ట్రై చేసిన, కానీ కుదరలేదు. అన్ను ఇమాన్యుల్ గారి స్కెచ్. నివేతా థామస్. నేను ఇక వీడికెళ్ళి మ్యాక్సిమం యాక్టర్ స్కెచ్లు ఉంటాయి. యాక్టర్ స్కెచ్లు చాలా తక్కువ, యాక్టర్ స్కెచ్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే నాకు లేడీసే ఇష్టం కాబట్టి. ఇది అనుపమ గారు ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్లో రికగ్నైజ్ చేసి నాకు కమెంట్ చేసిన స్కెచ్ అనమాట ఇది. నేను నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇస్తాను మీకు కూడా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో చేసుకోవచ్చు. ఇది రాశి ఖన్నా గారి స్కెచ్. ఎంఈవే బంట ఆయన ర్యాపర్ ఉంటారు, ఆయన స్కెచ్ ఇది. అన్న గిట్ట చూసిండు, కమెంట్ చేసిండు ఇన్స్టాగ్రామ్లో. 2021లో చేసినుండే స్కెచ్. నేను కొద్దిగా ఎక్కువ డీటెయిలింగ్గా చేద్దాం అనుకొని చేసిన స్కెచ్ అనమాట ఇది. ఫస్ట్ టైం జర చక్కగానే వచ్చింది ఆ టైంలో. ఇది కృతి సనన్ గారి స్కెచ్. ఇది కట్రీనా కైఫ్ గారి స్కెచ్. ఇది తలపతి విజయ్ గారి స్కెచ్. ఈడికెళ్ళి ఎట్లా అంటే చక్కగానే ఉంటాయి జర స్కెచ్లు. మీరు ఎంటకి చూడవచ్చు. ఒకసారి నేను ఆల్రెడీ చేసినుండే, అప్పుడు చక్కగా రాలేదు, మళ్ళీ సెకండ్ టైం ట్రై చేసిన. అందుకే మీరు కూడా ఏదైనా చేసినప్పుడు ఒక 2-3 సార్లు చేసి చూడండి. కాకపోతే అప్పుడు లైట్ తీసుకోవచ్చు, కానీ ఒకసారి చేసి వదిలేసి నాతో అవుతలేదంటే కాని పని అనమాట. అట్లా నువ్వు డ్రాయింగ్ చూపించకుండా సోదంతా చెప్తున్నావు అంటే ఇక అది అవుతుంటుంది అట్లా ఒక్కొక్కసారి. ఇది స్కౌట్, పబ్జీ ఆడతాడు ఆయన, పెద్ద ఈ స్పోర్ట్స్ ప్లేయర్. నాకు ఆ టైంలో జబర్దస్త్ మస్తు ఇష్టం ఉంటుండే. అన్న కూడా కమెంట్ చేసిండు నా ఇన్స్టాగ్రామ్ మీద, అంటే ఈ స్కెచ్ చూసినుండే మస్తు జబర్దస్త్ వచ్చిందని చెప్పిండు. చాలు కదా, మనం ఎవరి గురించి అయితే స్కెచ్ చేస్తాం వాళ్ళు చూసి మంచిగా ఉందంటే అదే ఎక్కువ అట్లా అన్నట్టు. దీపికా పదుకొన్ గారి స్కెచ్. మ్యాక్సిమం స్కెచ్లు ఇట్లా ఏదో ఇట్లా బట్టలు చింపేసుకొని నెత్తి వాళ్ళ కొట్టుకొని క్రేజీ స్కెచ్ అనేటంత అంత రేంజ్లో ఏముండయి. జస్ట్ యావరేజ్ ఉంటాయి, టిక్ టాక్. కాకపోతే నయం ఉంటాయి జర చూడనికి అట్లా అనమాట. ఇది మారి సినిమా నుండి ధనుష్ గారి స్కెచ్. ఇది సాయి పల్లవి గారి స్కెచ్. బిహైండ్ వుడ్స్ ఏదో షోకి పోయినప్పుడు ఆడికెళ్ళి ఫోటో తీసిన, అంటే ఎవరో తీసి పెడితే నేను ఆడికెళ్ళి దించిన. ఇది విజయ్ దేవరకొండ గారి స్కెచ్.
ఆ టైంలో మస్తు జబర్దస్త్ ఇష్టం ఉంటుండే విజయ్ అన్న. నేను ఖాళీ ఇట్లా పరేషాన్ అవుతుంటే ఆయన సినిమాలు వస్తే. నయనతార గారి స్కెచ్ ఇది. శృతి హాసన్ గారు స్టోరీ పెట్టి స్కెచ్ వండర్ఫుల్ అని ఇట్లా ఏదో బ్యూటిఫుల్ అని అప్రిషియేట్ కూడా చేసినుండే. మస్తు జబర్దస్త్ వచ్చిందని చెప్పారు. నాకు ఆ రోజైతే నేను ఖాళీ ఇట్లా గాల్లో ఉండే, నేను అట్లా కమెంట్ చేసి అదంతా చేసేసరికి. ఇది 2021లో చేసిన అనమాట స్కెచ్. ఇవన్నీ పాత స్కెచ్లు. అప్పటి నుంచే యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు ఎప్పుడు కూడా. ఇది ఫుట్బాల్ ప్లేయర్ నేమార్ జేఆర్, ఆయన స్కెచ్. నేను మ్యాక్సిమం స్కెచ్లు నాకు ఇష్టం ఉన్న వాళ్ళే చేసిన. జైన్ మలిక్ మస్త్ పెద్ద సింగర్, జబర్దస్త్. మీరు వినుండే ఎప్పుడైనా ఆయన పాటలు, బౌరాన్ అయిపోతారు. అర్థం కావు సగం అయితే కానీ జబర్దస్త్ ఉంటాయి. ఈమె నా ఫేవరెట్ యాక్ట్రెస్ అని ఒక ఆయన చెప్తే ఆయన కోసం చేసి ఇచ్చిన స్కెచ్, కానీ నా దగ్గరనే ఉండిపోయింది. 2021లో చేసినుండే. ఇది ఆర్డీజే, హాలీవుడ్ యాక్టర్, ఐరన్ మ్యాన్ అని కూడా సగం మందికి తెలిసేమో. అట్లా ఈ స్కెచ్లు జర సాఫ్ ఉంటాయి, నీట్ ఉంటాయి. ఎందుకంటే ఇవి ఎక్కువ మందికి చూపించలేను. మీరు ఏ అయితే స్కెచ్లలో జర మైలా అంటే ఇట్లా జర డస్ట్ ఇట్లా కనిపిస్తుందో అది వాళ్ళందరూ ముట్టుకొని చేసిర్రు అనమాట. సత్రోలు చేసేసారు నా ఫోటోలని. ఇది అనుపమ గారు ఈ స్కెచ్ని స్టోరీ పెట్టి కమెంట్ చేసి లైక్ చేసినుండే. అప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఆ టైంలో జర మంచిగా నడుస్తుండే, నా పేజ్ చక్కగానే ఉండే. 18,000 ఫాలోవర్స్ ఉండే. అప్పుడే ఇక జర డౌన్ఫాల్ అయిపోయింది ఒకటేసారి. ఇప్పుడు 11,500 ఉండరు. ఇది కొద్దిగా ఎక్కువనే స్మూత్ వచ్చినుండే స్కెచ్. స్మూత్ స్కెచ్ రావడానికి ఏంటంటే పేపర్ చక్కగా ఉండాలి జర. ఒక్కొక్కసారి మస్తు మజా వస్తుంది. ఆ టైంలో ఈ పేపర్ మంచిగా ఉండే. నేను ఇప్పుడు పేపర్ ఆర్డర్ పెడితే అది జర చక్కగానే రాదు. మా వాడు జర డెలివరీ బాయ్ చక్కగా ఇయ్యాడు, అన్ని డెంట్లు పడి ఉంటాయి ఆ పేపర్ మీద. ఇది రష్మిక గారి స్కెచ్. ఇది A3 సైజ్ పేపర్ కూడా కాదు, A4 సైజ్ పేపర్ కూడా కాదు, మధ్యలో అనమాట. నేను ఫోటో బట్టి పేపర్ కట్ చేస్తుంటే ఇది కూడా స్మూతే ఉంటుంది. నాకు మ్యాక్సిమం స్మూత్ స్కెచ్లే ఇష్టం, రఫ్ అంత చక్కగా ఉండయి అట్లా అన్నట్టు. ఇది స్మృతి మందన స్కెచ్, నా ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్. ఆమె మస్తు జబర్దస్త్ ఆడుతుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఒకవేళ చూడకపోతే పరేషాన్ అయిపోతారు ఖాళీ. 2-3 స్కెచ్లు దించిన ఆమె. ఇగో సెకండ్ స్కెచ్ స్మృతి మందన. నజరియా గారి స్కెచ్. జబర్దస్త్ మూవీలు ఉంటాయి వీళ్ళే ఇక్కడ, మూవీస్ మీరు ఒకసారి చూడొచ్చు. ఇది విశ్వకర్ణ స్కెచ్ అన్నారు. స్టోరీ చూసినుండే నేను పెట్టినప్పుడు స్కెచ్ది. వాళ్ళు ఎవరో మేనేజర్ ఎవరితోనో మాట్లాడినుండే. నేను మేనేజర్ కాదనుకుంటా, వాళ్ళకి తెలిసిన ఆయన కూడా అన్నాడు, చూపించిన జబర్దస్త్ ఉన్న స్కెచ్ అన్నాడు అని. కానీ స్టోరీ చూసినుండే. ఇప్పుడు నా హైలైట్స్లో కూడా ఉంది, ఇన్స్టాగ్రామ్ హైలైట్స్లో. ఈ సాయి పల్లవి గారి స్కెచ్. ఇది నా ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ లైక్డ్ ఫోటో అనమాట. అంటే పోస్ట్ రీల్ మీద వచ్చినాయి కానీ పోస్ట్ ఇదే హైయెస్ట్ లైక్డ్. దీంట్లో కొద్దిగా ఎక్కువ డీటెయిల్స్ చేసిన అనమాట నేను, చిన్ దగ్గర టీత్లా అట్లా. ఇది నేను ఎవరో ఇన్స్టాగ్రామ్ మోడల్ అనుకోని దించినుండే, కానీ నాకు తర్వాత తెలిసింది అవుతుంటుంది ఒక్కొక్కసారి అట్లా మిస్టేక్స్ అవుతుంటాయి. ఈ స్కెచ్లో నేను హెయిర్ మీద ఏం కూడా హైలైట్స్ వాడలేను అనమాట. ఇవన్నీ ఏవైతే ఈడ ఇవి హైలైట్స్ ఉన్నాయో నేను స్పేస్ వదిలేసిన, అట్లా వదిలేసి చేసిన. ఇవి జస్ట్ 4B పెన్సిల్ యూజ్ చేసిన హెయిర్లో. వీడికెళ్ళి కొద్దిగా నేను డీటెయిలింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేద్దామని చక్కగా చేసుకుంటూ వస్తున్నా స్కెచ్లు. ఇది వెంకటేష్ అన్న స్కెచ్. కింగ్డమ్ సినిమాలో విలన్ ఉంటాడు అన్న. ఈడ ఇది స్కెచ్ చూసి మస్తు జబర్దస్త్ ఉందని చెప్పినుండే, కమెంట్ చేసిండు, లైక్ చేసిండు, DM కూడా చేసినుండే. ఎవరి కోసం అయితే స్కెచ్ చేస్తాము వాళ్ళు మంచిగా ఉందంటే అదే పెద్ద మాట అట్లా అన్నట్టు. మస్త్ దీంట్లో షర్ట్ మీద కొద్దిగా షేడింగ్ తక్కువైంది, ఇంకొద్దిగా చేస్తే బాగుంటుండే. ఈడ ఏరియాల మీద కొద్దిగా వైట్ స్పేసెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ బియర్డ్లా దీంట్లో అంతా హైలైట్స్ అక్కడనే ఉండే. కొన్ని ప్రతి స్కెచ్లో మిస్టేక్స్ ఉంటాయి. ఇప్పుడు కూర్చొని చూస్తుంటాయి, చేసేటప్పుడు ఏంటంటే జల్దీ తోడకూడదామని ఉంటుంది. ఇది రోహిత్ శర్మ స్కెచ్. ఇది నేను వరల్డ్ కప్తో సహా చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. ఆ సక రాకపోయేసరికి స్కెచ్చే ఖరాబ్ పడేద్దాం అనుకున్నా, సక అంటే సైడ్కి పెట్టేద్దాం అనుకున్నా కానీ కుదరలేక
జస్ట్ రోహిత్ శర్మ ఎక్స్ప్రెషన్ దాకా ఫేస్ దాకా కట్ చేసి పెట్టిన. మీకు ఇక్కడ చూపిస్తే ఎంతగానో నేను ఎంత పెద్ద స్కెచ్ చేద్దాం అనుకున్నాను, సైడ్ ఫోటో పెడదా. కాకపోతే అట్లా కుదరక ఇట్లా సగం దాకా కట్ చేసి దీన్నే పెట్టుకున్నాయి ఇక నా దగ్గర. ఇదిగా కృష్ణుంది ఫైనల్ స్కెచ్. ఇది రీసెంట్గా చేసిన, కంప్లీట్ చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. ఇది అంతా స్పేసీగా ఎంటీ వదిలేసిన. చూస్తా కుదిరితే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా. ఈ ఫెదర్ ఇంకా ఈ బొట్టు, ఈ ఇయర్ రింగ్స్ ఇవన్నీ నేనే కస్టమైజ్ చేసిన అనమాట. అట్లా లేకుండే ఫోటోలో, రెఫరెన్స్ ఫోటోలో ఒక్కొక్కసారి యాస్టీస్ దించాలని ఏముండదు, జస్ట్ మంచిగా వచ్చేటట్టు దించేస్తే చాలు అట్లా అన్నట్టు. ఇది రీసెంట్గా ఇదే మంత్ చేసినుండే అనమాట నేను. ఇంకా 2 స్కెచెస్ ఉన్నాయి, కాకపోతే అవి ఏమంటారు ర్యాండమ్గా చేసిన స్కెచ్లు అనమాట. అవి క్విక్ స్కెచ్లు, జల్దీ ఏదో ఈ రోజులను ఒడగొట్టాలని చేసిన స్కెచ్లు. ఇది మూవీలోకి వెళ్ళి ఒక సీన్ అనమాట. అన్నియం రసూలుం అని ఒక సినిమా ఉంటుంది, మలయాళం మూవీ. దాంట్లో నుండి నాకు ఇష్టమైన సీన్ దాంట్లోకి వెళ్ళి స్క్రీన్ షాట్ తీసి చేసినుండే స్కెచ్. ఇది స్పైడర్ మ్యాన్ది, అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2లోకి వెళ్ళి గ్వెన్ చచ్చిపోయినప్పుడు ఆండ్రూ ఏడుస్తాడు కదా, ఆడికెళ్ళి చేసిన స్కెచ్. ఇది ఓన్లీ 4B పెన్సిల్ యూజ్ చేసిన, దీంట్లో ఎరేజర్ యూజ్ చేయలే, బ్లెండింగ్ ఏం చేయలేను, జస్ట్ ఒక 4B పెన్సిల్ యూజ్ చేసిన రఫ్ స్కెచ్ అనమాట. ఇది ఒక 4 అవర్స్లో అయిపోయినాయి. ఇక ఇవే నా స్కెచ్. ఇది లాస్ట్ స్కెచ్. ఇంకోటి చేస్తున్నా ఏబీ డివిలియర్స్ది, అది అవుట్లైన్ కంప్లీట్ అయింది. మీకు ఇక్కడ సైడ్కి ఫోటో పెడితే అవుట్లైన్ కంప్లీట్ అయింది. మొత్తం స్కెచ్ కంప్లీట్ అవుతుంది. ఇప్పటి నుంచి నేను యూట్యూబ్లో ట్యుటోరియల్ వీడియోస్ అవి ఇవి, షేడింగ్ ఎట్లా చేయాలి, స్మూత్ షేడింగ్ ఎట్లా చేయాలి అన్నీ అప్లోడ్ చేస్తుంటా. కుదిరితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నెక్స్ట్ టైం ఆ వీడియోలో అట్లా చేయకుండా ట్రై చేస్తా. అండ్ ఆల్సో చెప్పొచ్చు నా వాయిస్ సక్క లేకపోతే ఇంకోసారి వాయిస్ ఓవర్ ఇవ్వకని. థ్యాంక్ యూ.